మన కరెస్పాండెంట్స్ అంతా కూడా మనతో పాటు జాయిన్ అవుతున్నారు. మైదుకూరు నుంచి ప్రస్తుతం సుస్మిత మనతో పాటు యాడ్ అయ్యారు. ఇంకా మనకి చూడొచ్చు వెనకాల క్యూలో మహిళలతో పాటు చాలా మంది యువత కూడా వెయిట్ చేస్తున్నారు. సుస్మితతో మాట్లాడదాం. అంతకంటే ముందు మనం నరేష్ దగ్గరికి వెళ్దాం. ఇక్కడ 3 నియోజకవర్గాలు అరకు, పాడేరు, రంపచోడవరం. ఇక్కడ పోలింగ్ ముగిసింది. క్యూ లైన్లో ఉన్న వాళ్ళకి మాత్రం వాళ్ళకి ఓటేసే అవకాశాన్ని అధికారులు కల్పిస్తున్న పరిస్థితి. ఎలా సాగింది ఇక్కడ ఓవరాల్ పోల్ పర్సంటేజ్ ఎలా ఉంది? గిరిజనులు, ఆదివాసీలు వీళ్ళందరూ కూడా ఎంత ఉత్సాహం చూపించారు? ఇలాంటి అన్ని వివరాలు కూడా అడుగుదాం. నరేష్, ఏంటి ఎంత పోల్ పర్సంటేజ్ నమోదైంది? ఈసీ ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఉందా అక్కడ, లేదా ఏమన్నా చెదురుమదురు ఘటనలు ఉన్నాయా? ఓవరాల్ రిపోర్ట్ ఏంటి ఏజెన్సీ నుంచి? ముఖ్యంగా మనం చూసుకుంటే ఈసారి ఎలక్షన్కి సంబంధించి పోలింగ్కి ఈసీ అనుకున్నట్టుగానే ఖచ్చితంగా పోలింగ్ పర్సంటేజ్ అనేది పెరుగుతూనే వచ్చింది. అందులో ముఖ్యంగా ఈరోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఏజెన్సీ ప్రాంతాలలో అరకు, అదేవిధంగా పాడేరు, రంపచోడవరం 3 ప్రాంతాలలో కూడా ఇప్పుడు 4 గంటలకు మొత్తం అంతా పూర్తిగా కూడా ఏజెన్సీ ప్రాంతాలలో పోలింగ్ ముగిసిన పరిస్థితి కనిపించింది. అయితే కేవలం క్యూ లైన్లో ఎవరైతే నిలబడి ఉన్నారో వారు మాత్రమే ఇప్పుడు వారికి ఓటు హక్కు వినియోగించేందుకు అధికారులు అవకాశం ఇచ్చారు. అయితే ముఖ్యంగా అరకు, అదేవిధంగా పాడేరు ప్రాంతాల్లో సుమారు గంట పాటు కూడా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి కొంతవరకు పోలింగ్ కొంత అంతరాయం కలిగింది. అయితే అదనంగా టైం ఇచ్చేందుకు చూశారు కానీ కేవలం క్యూ లైన్లో ఎవరైతే నిలబడి ఉన్నారో వారికి మాత్రం అవకాశం ఇవ్వడం జరిగింది. అయితే 3 గంటల వరకు, సరిగ్గా మధ్యాహ్నం 3 గంటల సమయం వరకు అరకులో 51% పోలింగ్ నమోదైంది. అదేవిధంగా పాడేరులో 49% నమోదైంది. మరోవైపు రంపచోడవరంలో 55% పోలింగ్ నమోదైంది. అయితే మరొక గంట సేపు ఏదైతే 3 గంటల నుంచి 4 గంటల వరకు, అదేవిధంగా మరో అర్ధగంట పాటు క్యూ లైన్లో ఎవరైతే నిలబడి ఉన్నారో వారు కూడా ఓటు హక్కు వినియోగించుకుంటారు. మొత్తం అంటే గంటన్నర పాటు కూడా మరికొంత పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉంది. ఖచ్చితంగా గత ఎన్నికల పోలింగ్ సంబంధించి చూసుకుంటే ఈసారికి ఖచ్చితంగా పోలింగ్ శాతం పెరుగుతూ వచ్చింది. అయితే మరికొద్ది సేపట్లో, అంటే ఒకవైపు ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ 3 నియోజకవర్గాలే కాకుండా మరికొద్ది సేపట్లో, అంటే సుమారు 5 గంటల సమయానికి మన్యం జిల్లాలో ఉన్న కురుపాం నియోజకవర్గం కావచ్చు, అదేవిధంగా పాలకొండ, సాలూరులో కూడా 5 గంటలకు పోలింగ్ ముగిసే అవకాశం ఉంది. ఎందుకంటే 5 గంటల వరకు మాత్రమే ఆ 3 నియోజకవర్గాలకి సమయం ఉంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలలో నక్సలైట్ ప్రభావం ఏదైతుందో ఆ ప్రభావిత ప్రాంతాలకు 4 గంటల సమయానికి పూర్తిగా పోలింగ్ ముగిసింది. అయితే మరికొద్ది సేపట్లో మరో గంట సమయంలో కూడా పూర్తిగా కూడా ఇప్పుడు పాలకొండ, అదేవిధంగా కురుపాం, సాలూరులో కూడా పూర్తిగా పోలింగ్ ముగిసే అవకాశం అయితే కనిపిస్తుంది. మరో ముఖ్యంగా, అంటే మనం ఇంతగా మాట్లాడుకున్నట్లుగా ఖచ్చితంగా ఎలక్షన్ అధికారులు ఆశాభావం వ్యక్తం చేసినట్లుగా ఖచ్చితంగా ఈ ఏడాది పోలింగ్ శాతం పెరిగే అవకాశమే కనిపిస్తుంది. ఎందుకంటే మండుటెంట్లో సైతం కూడా ముస్లిం ముతక యువకులు అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎంతో ఆసక్తిగా చూపించు పోలింగ్ కేంద్రాలకు రావడం జరిగింది. ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓకే నరేష్, థ్యాంక్ యూ. సో మనకి పాణ్యం నుంచి లోకేష్ కూడా లైవ్లో అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బిందు, లోకేష్ చెప్పండి, మీరు ఉన్న దగ్గర ఎటువంటి పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది? ప్రస్తుతం వెనకాల జనమంతా కూడా పల్సగా కనిపిస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఇంకా రావాల్సి ఉందా, లేదంటే పూర్తయినట్లుగా కనిపిస్తుందా? డీటెయిల్స్ ఏంటి? అనుశ్రీ, మనం చూసుకున్నట్లయితే కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఇప్పటిదాకా 3 గంటల దాకా ఈ యొక్క పోలింగ్ పర్సంటేజ్ని పరిశీలిస్తే 53% నమోదైన పరిస్థితి. పాణ్యం నియోజకవర్గం సంబంధించిన దాకా సుమారుగా 60% దాకా ఈ యొక్క పోలింగ్ నమోదైన పరిస్థితి. చాలా నియోజకవర్గాలలో ఇప్పటికే ఈ యొక్క పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్న పాణ్యం నియోజకవర్గానికి సంబంధించిన దాకా అయితే టీడీపీ నాయకులు ప్రలోభాలకు పాల్పడంతో పాటు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. మండలాల్లోని పోలింగ్ బూత్ల దగ్గర కూడా గొడవ పెట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నాయకులు సర్దుకొని పోతున్న పరిస్థితి, శాంతియుతంగా ఎన్నికలు జరగాలనే స్వభావంతో ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఎమ్మెల్యే అభ్యర్థి అయిన కాటసాని రాంభూపాల్ రెడ్డి సతీమణి కూడా పోలింగ్ బూత్ల దగ్గర వెళ్తున్న పరిస్థితి. ఆ యొక్క సమస్య ఎదుర్కొంటున్నారు కదా, ఏం చేస్తున్నారంటారు టీడీపీ నాయకులు? టీడీపీ నాయకులు ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ వచ్చే జనాలను చూసి వీళ్ళు బేరి మోగిస్తారని అది తట్టుకోలేక వాళ్ళు చాలా బాధతో ఎక్కడైనా కానీ వాళ్ళకు వీలు పడితే ఎక్కడైనా కానీ ఏ చిన్న గలాటలైనా కానీ చేయడానికి సిద్ధంగా ఉన్నారని మాకు తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు ప్రతి ఒక్క బూత్ దగ్గర, ప్రతి ఒక్క చోట, ఓరకల్లు మండలం కానీ, పాణ్యం మండలం కానీ అన్ని చోట్ల, హుసేనాపురము, ఇది పాణ్యము, కాలువ, అన్ని చోట్ల వాళ్ళు కొద్దిగా రేజ్ చేస్తూ ఉన్నారు. కానీ మేము మా కార్యకర్తలందరూ ప్రశాంతంగా నడుపుకోవాలని చాలా
స్మూత్గా ఉండి ప్రశాంతంగా నడుపుకుంటున్నారు. మీరు చెప్పండి, అంటే చాలా మటుకు మహిళలు రూరల్ ప్రాంతాల్లో చాలా కనపడుతున్నారు. ఉదయం నుండి కూడా మహిళలు ఒకవేళ ఆలస్యం అవుతున్నప్పటికి కూడా వెయిట్ చేసి ఓటేస్తున్నారు. ఎట్లా ఉంటారు ఒక మహిళగా, మీరు ఏం చెప్తారు? మహిళలకు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండి ఆయన చేసిన పథకాలన్నీ కూడా ఆడవాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు మహిళల్లో చిన్న పిల్లలను తీసుకొని కూడా క్యూలలో నిలబడి ప్రతి ఒక్క బూత్లో మహిళలదే చాలా మెజారిటీ ఉంది. కాబట్టి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసే నవరత్నాలు అయితేనేమి అన్ని పథకాలన్నీ కూడా మహిళలకు చేరేటట్టు వాలంటీర్లను పెట్టి ఇంటి దగ్గరికి చేర్పించి అవ్వాతాతలకు పింఛన్లు కూడా ఇంటి దగ్గరికి పంపిస్తున్నాడు. కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ వాళ్ళకు నచ్చినాయి కాబట్టి వాళ్ళకు అన్నీ అబ్బుతున్నాయి కాబట్టి ఇంటి దగ్గరనే వాళ్ళు అందరూ కూడా మహిళలు చాలా పెద్ద ఎత్తున వచ్చి ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తున్నారు. మనం చూసుకున్నట్లయితే అనుశ్రీ, చాలా మటుకు ఉదయం నుండి మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, యువకులు పెద్ద ఎత్తున ఈ యొక్క పోలింగ్ బూతుల దగ్గరికి చేరుకొని తమ ఓటు హక్కును వినియోగిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే కర్నూలు జిల్లాలో పాణ్యం నియోజకవర్గం మినహాయించి మిగతా నియోజకవర్గాలలో పూర్తి స్థాయిలో యొక్క ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. టీడీపీ నాయకులు రెచ్చగొట్టే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలంతా సమన్వయం పాటిస్తూ పోలింగ్ని ప్రశాంతంగా కొనసాగించేందుకు సహకరిస్తున్న పరిస్థితి కర్నూలు జిల్లాలో కనపడుతుంది. అనుశ్రీ, రైట్, థ్యాంక్ యూ లోకేష్. ఓవరాల్గా ఒక్కసారి మనం ఈసీ రిలీజ్ చేసిన అఫీషియల్ డేటా ప్రకారం చూస్తే 3 గంటలకి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 56.1% పోల్ పర్సంటేజ్ నమోదైంది. మనం వివిధ నియోజకవర్గాల నుంచి లైవ్ చూస్తున్నాం. ప్రస్తుతం 4 గంటలు కంప్లీట్ అయ్యేసరికి ఎలాంటి వాతావరణం ఉంది, ఇంకా 2 గంటలు మాత్రమే పోలింగ్కి సమయం ఉన్న నేపథ్యంలో కొంత ఎండ తీవ్రత కూడా తగ్గడంతో భారీగా మళ్ళీ క్యూ కడుతున్నారు. పూర్తి డీటెయిల్స్ అడగబోతున్నాం. రాజు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. ప్రస్తుతం సుస్మిత కూడా మనతో పాటు లైవ్లో అందుబాటులో ఉంది. హరీష్ కూడా జాయిన్ అయ్యారు మనతో పాటు. ప్రస్తుతం రాజు దగ్గరికి వెళ్దాం. దెందులూరులో ఉన్నారు ఆయన. చెప్పండి రాజు, మొత్తం బాగా ఎండ కూడా గట్టిగా ఉన్నట్టుంది, మధ్యాహ్నం నుంచి బాగా ఎండ కనిపిస్తున్నట్టుంది, క్యూలు మాత్రం అలానే ఉన్నాయి. ఎండ కూడా లెక్క చేయకుండా ఎక్కువ మంది వచ్చి ఓటేయడం కనిపిస్తోంది. మీ దగ్గర ఈసీ డేటా ఏంటి? బిందు చూడొచ్చు. ప్రధానంగా చూసుకునే కనుక ఏలూరు జిల్లాకు సంబంధించి కూడా చూస్తే కనుక ఓటర్ సార్లకు సంబంధించి చూస్తే కనుక ఫస్ట్ ఉదయం నుంచి కూడా పెరుగుతూనే ఉందని చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా కూడా 57.11% పోలింగ్ నమోదైంది. చూస్తే కనుక లైన్లో కూడా ఓటర్కి సంబంధించి తమ ఓటు హక్కుని వినియోగించుకునేందుకు బారులు తీరారని చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకుంటే కనుక మహిళా ఓటర్లు కానీ, ఇక్కడ ఉన్నటువంటి యువత కానీ, వృద్ధులకు సంబంధించి కానీ చూస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి లైన్లకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో బారులు తీరారు. ఓవరాల్గా జిల్లాకు సంబంధించి చూసుకున్నాక చింతలపూడి కానీ, దెందులూరు కానీ, ఏలూరు, కైకలూరుకి సంబంధించి కానీ, నూజివీడికి సంబంధించి, పోలవరంకి సంబంధించినటువంటి నియోజకవర్గాలతో పూర్తి స్థాయిలో కూడా ఓటర్కి సంబంధించి కూడా చూస్తే కనుక పోలింగ్ పర్సెంటేజ్ అడుగడుగునా పెరుగుతుందని చెప్పొచ్చు. చూస్తే 1744 పోలింగ్ కేంద్రాల్లో కూడా ఈ పోలింగ్ కేంద్రాలకు సంబంధించినటువంటి సిబ్బంది కానీ, వీరు కానీ ఉదయం నుంచి కూడా పూర్తి స్థాయిలో నిమగ్నమయ్యారు. ఓటింగ్కి సంబంధించినటువంటి శాతాన్ని పెంచేందుకు కూడా చూస్తే ఎన్నికల కమిషన్ చేపట్టినటువంటి చర్యలు కూడా సానుకూలంగా స్పందించినాయని చెప్పొచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఎండవేడికి సంబంధించి ఉదయం నుండి ఎక్కువ అవుతున్నా కానీ చూస్తే కనుక వృద్ధులు కానీ, మహిళలకు సంబంధించి ప్రధానంగా చూసుకుంటే జిల్లాలో మహిళలకు శాతం సుమారు 30,000 మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ఏ జిల్లాలో ఓవరాల్ జిల్లాలో చూసినా కానీ, ఏ నియోజకవర్గంలో చూసినా మహిళలదే హవా. అలాంటి మహిళా ఓటర్లు కూడా విజువల్లో చూస్తే కనుక బారులు తీరి ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ ఓటింగ్ శాతం సరళకు సంబంధించి కూడా ఇప్పటికే గతంలో చూస్తే కనుక 80% వరకు చేరింది. ఇంకా 2 గంటల సమయం ఉండడంతో కూడా ఇంకా పెంచేందుకు కూడా ఓటర్లకు సంబంధించి కూడా పెరిగే అవకాశం కూడా స్పష్టంగా కనబడుతుందని చెప్పొచ్చు. చూస్తే కనుక అర్బన్ సంబంధించి ఓటర్ల శాతం చూస్తే కనుక గతంలో తక్కువగా ఉండేది. రూరల్ ఏరియాకి సంబంధించి ఓటింగ్ శాతం చూస్తే కనుక ఎక్కువగా ఉండేది. ఇప్పుడు చూస్తే కనుక అర్బన్ కానీ, ఇటు రూరల్ కానీ ఓటింగ్ శాతం కూడా పూర్తిగా పెంచుతున్నారు. సమస్యాత్మక సంబంధించినటువంటి ప్రాంతాలు చూస్తే కనుక ప్రధానంగా చూస్తే 415 సమస్యాత్మక ప్రాంతాలపై కూడా అధికార యంత్రాంగం ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టారు. వాటితో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఏజెన్సీ ఏరియా కానీ, దెందులూరుకు సంబంధించినటువంటి ఏరియాలో సుమారు చూస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి 200 పోలింగ్ కేంద్రాల్లో కూడా 90కి సంబంధించినటువంటి సమస్యాత్మక కేంద్రాలపై కూడా ఉన్నాయి. వీటికి సంబంధించి కూడా అధికార యంత్రాంగం కూడా చూస్తే కనుక కేంద్ర బలగాలతో పాటు రాష్ట్ర బలగాలు కూడా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ భద్రతకు సంబంధించినటువంటి పోలింగ్ సరళికి సంబంధించి కూడా ప్రశాంతంగా జరిగే విధంగా చర్యలు చేపడుతున్నాడు. చూస్తే కనుక ఓటింగ్ సరళికి సంబంధించి కూడా గతంతో పోల్చుకుంటే కనుక ఇంకా పెరిగే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. బిందు ఓకే రాజు. రైట్, మనతో పాటు మైదుకూరు నుంచి సుస్మిత జాయిన్ అవుతూ ఉన్నారు. సుస్మితతో పాటు వినాయక్ కూడా జాయిన్ అవుతూ ఉన్నారు. సో వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ముందు సుస్మితను కనుక్కునే ప్రయత్నం చేద్దాం. సుస్మిత, ఉదయం నుంచి చూస్తూ ఉన్నారు, మీరున్న ప్రాంతంలో పోలింగ్ సరళి ఏ విధంగా కనిపించింది? ఇంకా పెద్ద ఎత్తున క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. ఆఖరి 2 గంటల్లో ఉన్నాం. డీటెయిల్స్ ఏంటి?
ఎస్ అనుశ్రీ, వైఎస్ఆర్ జిల్లా వ్యాప్తంగా కూడా చూసుకుంటే ఓటింగ్ సరళి కూడా పెద్ద ఎత్తున కనిపిస్తుంది. పోలింగ్ రోజు కూడా ఒక సునామీ ప్రవాహంలో కూడా మనం శాతాన్ని చూస్తున్నాము. ఎప్పుడూ లేని విధంగా కూడా తెల్లవారుజాము నుంచే కూడా ప్రతి ఒక్క ఓటరు వచ్చి వారి ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం మనం మైదుగూరు నియోజకవర్గంలోని మిట్టమానపల్లె ప్రాంతంలో ఉన్నాము. ఇది చాలా చిన్న గ్రామం అని చెప్పాలి. మరి ఇక్కడికి కూడా ఇప్పటికీ స్టిల్ చాలామంది ఓటర్స్ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వస్తూ ఉన్నారు. ఇక మైదుగూరు నియోజకవర్గం ఒకటనే కాదు, ప్రొద్దుటూరు కానీ కమలాపురం, పులివెందుల పలు నియోజకవర్గాల్లో చూసుకుంటే ఓటింగ్ శాతం అనేది ఇవాళ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. హైయెస్ట్ పోలింగ్ పర్సంటేజ్ అంటే మనం పులివెందుల అని ఎక్కువగా చెప్పాలి. దాదాపు ఇప్పుడు 50% కూడా దాటింది. మరి తర్వాత జమ్మలమడుగు సెకండ్ ప్లేస్లో ఉందని చెప్పాలి. పూర్తిగా కూడా చూసుకుంటే ఇవాళ పోలింగ్ సరళి అనేది ఉదయాన్నే కూడా వృద్ధులు, వికలాంగులు, ప్రతి ఒక్కరు మహిళలు కూడా పెద్ద ఎత్తున కనిపిస్తున్న పరిస్థితి. అయితే ఏమాత్రం వారు ఎండను కూడా లెక్క చేయకుండా చాలామంది కూడా క్యూ లైన్స్లో వేచి చూసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక 2 గంటల సమయం మాత్రమే కనిపిస్తుంది. దాదాపు ఇప్పుడు 4:30 అవుతుంది. ఇంకా 1:30 గంట సమయం మాత్రమే ఉంది. కానీ చాలా పోలింగ్ స్టేషన్స్లో కూడా ఇంకా చాలామంది ఓటర్స్ బారులు తిరిగి ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. ఎవరైతే 6 గంటల లోపు పోలింగ్ స్టేషన్లోకి చేరుకుంటారో వారందరికీ కూడా తర్వాత కూడా ఓటు వినియోగించుకునే ఛాన్స్ ఇస్తామని కూడా అధికారులు ఒకవైపు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో తగ్గట్టుగా కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు ఎండ తీవ్రత కూడా ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంది. దాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా కూడా చాలా మంది ఓటర్స్ ఇక్కడ చేరుకుంటూ ఉన్నారు. మైదుకూరు నియోజకవర్గంలో అలాగే ఉమ్మడి వైఎస్ఆర్ జిల్లాకు సంబంధించి అన్నమయ్య జిల్లాలో రాయచోటిలో కొన్ని అక్కడక్కడ చెదురుముదురు ఘటనలు చేరుకున్నాయి. ఇప్పటికే అక్కడికే ఎస్పీ కానీ పోలీసులు అందరూ చేరుకొని కూడా ఆ పరిస్థితులన్నింటినీ కూడా సమస్య పోయిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. పూర్తిగా కూడా చూసుకుంటే ఇక ప్రొద్దుటూరులో కూడా పూర్తిగా ఓటింగ్ పర్సంటేజ్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ప్రతి నియోజకవర్గంలో ఈ విధంగానే ఓటర్ల శాతం ఈ విధంగానే పోలింగ్ కేంద్రాలలో కనిపిస్తుంది. తెల్లవారుజామున 6:30 నుంచి మొదలైన జన ప్రవాహం ఇప్పటి వరకు కూడా తగ్గడం లేదు. చాలామంది పనులకు వెళ్ళి ఇప్పుడు ఓటు వేసేందుకు కూడా చాలామంది కూడా వారి ప్రాంతాల్లో ఓటు వేసేందుకు వస్తూ ఉన్నారు. ఒక అర్ధగంట నుంచి 20 నిమిషాలు ఇట్లా సమయం నుంచి వేచి ఉన్నాము, ఖచ్చితంగా ఓటు వినియోగించుకోవాలని కూడా చాలామంది చెప్తున్నారు. అయితే ఇక్కడ పక్కాగా చెప్పాల్సింది అంటే ఈసారి పర్సంటేజ్లు ఎక్కువగా మహిళలే కనిపిస్తున్నారు. అలాగే యువత కూడా ఎక్కువగా తమ ఓటు హక్కును కూడా వినియోగించుకుంటున్న పరిస్థితి. చాలామంది కూడా చదువుకుంటున్న వారు చాలా సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి వారి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఖచ్చితంగా ఓటు విలువ తెలియాలి, ఓటు అనేది మనకి అభివృద్ధి, మన ఫ్యూచర్ అని కూడా చాలామంది చెప్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. మరి ఈసారి మరి గంటన్నరలో మరింత కూడా మైదుకూరు నియోజకవర్గానికి టోటల్గా కూడా ఉమ్మడి వైఎస్ఆర్ జిల్లాకు సంబంధించి చూసుకుంటే ఓటింగ్ శాతం మరింత అంటే గత ఎన్నికల కంటే ఈసారి మరింత పెరిగే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది. బిందు అనశ్రీ. ఓకే సుస్మిత, రైట్ సుస్మిత, ఆల్మోస్ట్ ఇంకో 2 hours యూ విల్ గెట్ ఎ బ్రేక్. ఓకే, తను ఫేస్లో అలసట ఆల్మోస్ట్ అందరూ ఫీల్డ్ రిపోర్టర్స్ మనం చూడొచ్చు. విపరీతంగా ఈ ప్రచార కార్యక్రమాలు వీటన్నింటిలో తిరగడం మూలాన వాళ్ళ అలసట కూడా వాళ్ళ ఫేసెస్లో కనిపిస్తోంది. ఒకసారి మనం రాజమండ్రి కూడా వెళ్ళబోతున్నాం. హరీష్ మనతో పాటు ఉన్నారు, వినాయక్ కూడా విజయవాడ నుంచి జాయిన్ అవుతున్నారు. హరీష్తో మాట్లాడదాం. హరీష్ చెప్పండి, మీరు ఉన్న పోలింగ్ కేంద్రంలో పోల్ పర్సంటేజ్ ఎంత ఉంది? కొంతవరకు రంపచోడవరం లాంటి ప్రాంతాలు కూడా ఉన్నాయి, అక్కడ చూస్తున్నాం కంప్లీట్ అయిపోయిన పరిస్థితి. అక్కడ ఏమన్నా చెదురుమదురు ఘటనలు ఏమన్నా జరిగాయా? ఏజెన్సీ ఏరియా కాబట్టి ఓవరాల్గా జిల్లాకు సంబంధించిన రిపోర్ట్ ఏంటి?